ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు జీవించి బోధించారు. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు జీవించి బోధించారండి. తాను దేవుడయ్యుండి మానవుల కొరకు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు కదా. తాను తగ్గించుకొని దేవుడయ్యుండి మానవుడిగా ఈ లోకంలో జన్మించారు కదా. జన్మించిన నాటి నుండి మరణించేంత వరకు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రేమించాలి, ఎలా క్షమించాలి, ఎలా జీవించాలి, ఎలా సహించాలి, ఎలా ఓర్చుకోవాలి, ఏ విధంగా సహాయపడాలి, ఏ విధంగా ప్రజలను జ్ఞాపకం చేసుకోవాలి, ఏ విధంగా ప్రజలను ప్రేమించాలి, వీటన్నిటి గురించి ఆయన జీవించి ఆయన బోధించారు. ఆయన జీవించకుండా బోధించిందంటే ఎవ్వరూ అంగీకరించేవారు కాదేమో. అలా కాకుండా ఆయన జీవించారు, ఆయన బోధించారు. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు ఎన్ని విషయాలు మనం పరిశీలన చేసినా సరే అక్కడ ఉంటుంది ఆయన జీవించి ఆయన బోధించారు. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన ప్రేమించిన విధానం కావచ్చు, ఆయన క్షమించిన విధానం కావచ్చు, ఆయన సహించిన విధానం కావచ్చు, ఆయన ఓర్చుకునే విధానం కావచ్చు, ఆయన చేసిన ఏ ప్రవర్తన సరే ఆ ప్రవర్తనను ఆయన జీవించి ఆయన ప్రజలకు బోధించారు. ఆయన జీవించకుండా ఏది బోధించలేదండి. మన జీవితంలో కూడా తల్లిదండ్రులుగా మనం ఉన్నామేమో, ఒకరికి బోధించేవారుగా మనం ఉన్నామేమో. మొదట మనం జీవించాలి, మన జీవితాన్ని బట్టి మనం బోధించాలి. మనం జీవించకుండా బోధించినట్లయితే ఎవ్వరు మన మాట పట్టించుకోరు, ఎవ్వరు మన మాట వినరు, ఎవ్వరు మన మాట అంగీకరించరు. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ముందుగా జీవిద్దాం, జీవించిన విషయాలను బోధిద్దాం. అందుబట్టి అందరూ శ్రేష్టమైన ఆశీర్వాదం పొందినట్లుగా మన జీవితాన్ని మార్చుకుందాం. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు జీవించకుండా బోధించుంటే ఎవ్వరూ వినేవారు కాదేమో, ఎవ్వరూ అంగీకరించేవారు కాదేమో.